వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం టు చెన్నై నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ద్వారకా తిరుమల నుండి విజయవాడ వెళ్తుండగా నేషనల్ హైవే గుండుగులను సమీపంలోని సత్యనారాయణపురం ఫ్లైఓవర్ దగ్గరలో ఎదురుగా వస్తున్న కారు టైర్ పగిలిపోవడంతో డివైడర్ అటు పక్క నుంచి ద్వారకా తిరుమల నుంచి విజయవాడ వెళ్తున్న వారి కారు మీద ఎగిరి పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ద్వారకా తిరుమల నుంచి వస్తున్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలు. విజయవాడ నుంచి భీమడోలు వస్తున్న కారు సడన్ గా టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. అనంతరం గాయపడిన వారిని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇలా చెప్పండి వచ్చేస్తారు కార్ వేసుకొని. బెంగళూరు ఫోన్ చేస్తే మా అన్నయ్యకి ఫోన్ చేస్తాడు. అడ్డం తిప్పేశారు నాళ్ళే. మేము మామూలుగా వస్తున్నాం అన్న జాయిగా వాళ్ళ కుర్రోళ్ళు అడ్డం తిప్పి వచ్చేసారు. అటు పక్క నుంచి వచ్చిందా కారు? ఇటు పక్క నుంచి వచ్చిందా? వాళ్ళే. మేము చాలా స్లోగా వస్తున్నాం జాయిగా. మాది ఇంటికి కొంచెం చాలా స్లోగా వస్తున్నాం జాయిగా. వచ్చేసి సడన్ గా తిప్పేశారు, అడ్డం తిప్పేశారు. బెల్లి బీడికి వచ్చారన్న. మేము అసలు ఇంకా పెద్ద స్పీడ్ కూడా రాలా. ఇంకా స్పీడ్ వచ్చి ఉంటే ఇంకా ఇదిగా ఉండేది. చాలా జాయిగా వస్తున్నాం మేము. ఇంకా అవసరం లేరని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.